హాయ్ ఫ్రెండ్స్, గోవా వ్లాగ్స్. ఇది డే 4లో మేము ఓల్డ్ గోవా మొత్తం తిరిగాం. ఇది వచ్చేసి ప్యారా రోడ్ అంటారు. గోవాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇది కూడా. ఫొటోస్ దిగడానికి ఎక్కువ వస్తూ ఉంటారు టూరిస్ట్ ఇక్కడికి. ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవడానికి కూడా బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదు. ఇక్కడైతే మరీ దారుణం. ఇక్కడ బైక్ పక్కన పెట్టి ఒక ఫోటో దిగాలన్నా లేదు, అలా పార్కింగ్లో పెట్టి దిగాలంట. పార్కింగ్ కూడా 50 రూపాయలంట. ఇక్కడ డబ్బులు మొత్తం సగం అయిపోతున్నాయి. ఈరోజు టూరిస్టులు కూడా ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నారు, ఫోటోలు దిగడానికి కూడా తక్కువగానే ఉన్నారు. మేమైతే ఒక ఫోటో దిగి వెళ్ళిపోయాం. ఆ ప్యారా రూట్ చూసుకొని మేమైతే ఓల్డ్ గోవా స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళి ఓల్డ్ చర్చ్ ఉంది, ఆ చర్చి కూడా విజిట్ చేస్తాం ఈరోజు. అక్కడ నుంచి ఇంకో 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ కవర్ చేయాలని అనుకున్నాం ఈరోజు అయితే ఓల్డ్ గోవా మొత్తం. ఇది మొత్తం ఓల్డ్ గోవా, చాలా ప్రశాంతంగా ఉంది. అటు మేమున్న సైడ్ అయితే పార్టీలని అదని గోలగోలగా ఉండేది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది అసలు ఏరియా మొత్తం. ఇప్పుడే ఇంకా వచ్చేసాం బాంబ్ జీసస్ చర్చి దగ్గరికి. బండి పార్కింగ్లో పెట్టి వచ్చేసాం. తెలుసు కదా, పార్కింగ్లే డబ్బులు అయిపోతున్నాయి. వీళ్ళందరూ చెప్పుకొని పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడికి వెళ్ళినా 50 రూపాయలు పార్కింగ్ అంట, తగ్గేది లేదంటున్నారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి లోపలికి వెళ్తున్నారు. చర్చ్ అయితే చాలా ఓల్డ్ చర్చి, చాలా సంవత్సరాల క్రితం కట్టింది, భలే కట్టారు ఆయన. ఇక్కడైతే లోపల ఒక పాస్టర్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయిందంట, కానీ ఆయన బాడీ అంతే ఉంచారు. ఇప్పుడు కూడా బాడీ అలానే ఉందంట. మేము కూడా విన్నాము, ఇలా చూడలేదు, చూడ్డానికి వెళ్తున్నాం మేము కూడా. అది ఎలా ఉండితే మీకు కూడా చూపిస్తాను. చర్చి లోపలైతే ఫొటోస్ వీడియోస్ అలౌ లేదన్నారు, అయినా నేను సీక్రెట్గా తీశాను. చాలా పెద్దది చర్చి అయితే, చాలా బాగుంది, చాలా హైట్లో ఉంది అసలు.
ఇందాక మీకు చెప్పాను కదా, పాస్టర్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయినా ఆయన బాడీ అంతే ఉందని. అదే ఆయన బాడీ. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిందట, కానీ ఆయన బాడీ మటుకు అంతే ఉంచారు. మరి ఎందుకో తెలియదు. ఆయన స్టోరీ తెలుసుకోవాలి ఒకసారి చేసి. ఇంకా ఇక్కడ మొత్తం వాళ్ళ వస్తువులు మొత్తం డిస్ప్లేగా పెట్టారు. ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టారు. వాళ్ళు వేసుకున్న బట్టలు అన్నీ. చర్చి లోపల చూసుకొని, చర్చిలోనే కొంచెం లోపలికి వస్తే ఈ ప్లేస్ ఒకటి ఉంది. ఇంకా లోపలికి వచ్చి కొంచెంసేపు కూర్చొని ఫోటోలు దిగి వెళ్ళిపోయాం. ఇక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయని కూర్చొని ఫోటోలు దిగి వెళ్ళిపోయాం. వీళ్ళు మాకంటే ముందే లోపలంతా చూసి బయటకు వచ్చి ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నారు. మీరు ఇక్కడికి వస్తే ఒక తప్పు చేయొద్దండి. ఓన్లీ చర్చి చూసుకొని వెళ్ళిపోమానండి. దానికి ఆపోజిట్లో పెద్ద మ్యూజియం ఉంది. అక్కడికి వెళ్ళి 10 రూపీస్ టికెట్. చాలా బాగుంది మ్యూజియం. తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి. ఇది కూడా ఇంకో చర్చి ఉంది, చాలా పెద్దది. ఇది కూడా బాగుంది చర్చి. మ్యూజియం ముందే ఉంది ఈ చర్చి. మ్యూజియం లోపలికి వచ్చేసాము. మేము ఇద్దరం వచ్చాము, మా వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఓన్లీ చర్చ్ అనుకొని చూసాం కదా అని అక్కడే కూర్చుండిపోయారు. మేము ఇద్దరం వచ్చాము చూద్దామని.
ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, పాతవి రాళ్ళు కూడా డిస్ప్లేలో పెట్టారు. మరి అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మరి తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదా, తెలుసుకుందాం అని అనుకుంటే చెప్పేవాళ్ళు లేరు, అక్కడ పేర్లు రాసి పెట్టారు అంతే. ఇది మొత్తం ఇప్పుడు మేము ఉన్న ఏరియా మ్యాప్. అది ఎక్కడెక్కడ ఏముందా అన్ని మ్యాప్ చూసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇవన్నీ పెయింటింగ్స్, పాత కాలం ఇప్పుడు వేసిన పెయింటింగ్స్ అంతా. అసలు వీడియోస్ ఫొటోస్కి ఎలో లేదు, నేను సీక్రెట్గా తీశాను.
మ్యూజియం చూసుకొని ఆ మ్యూజియం వెనకాల ఇంకో చర్చ్ ఉంది పాతది. ఇది కూడా చాలా బాగుంది చర్చ్ అసలు. మొత్తం పాత కాలం నాటి చర్చ్ అది. ఇది కూడా మిస్ చేయొద్దు, ఇది కూడా విజిట్ చేయండి, బాగుంది. ఇక్కడ మాకు అర్థం కాలేదు, ఈ శిలాఫలకాలు గోడ కనిపిస్తారు, ఇక్కడేమో నేల కనిపించారు. అది అర్థం కాలేదు మాకు కూడా. ఈ చర్చి కూడా పాత చర్చి అసలు, బాగుంది. ఈ చర్చి కింద అయితే పెద్ద అండర్ గ్రౌండ్ ఉంది. దాని మెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి మెట్లు. చాలా పెద్ద చర్చి చేస్తుంది ఇది కూడా. అండర్ గ్రౌండ్ ఎన్ని స్టేట్లు ఉన్నాయి మరి కింద. మ్యూజియం చర్చి అన్ని చూసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది టవర్ లాగా ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అది కూడా పాత చర్చి, అది మొత్తం కూలిపోయి ఆ ఒక్కటే మిగిలిందంట. అది కూడా చూద్దామని వెళ్తున్నాం. ఇది కూడా పాత చర్చి, మొత్తం కూలిపోయి ఈ పార్ట్ ఒక్కటి ఇలా ఉండిపోయింది. ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఇలానే ఉంది ఈ పార్ట్. ఇది పనాజీలో ఉన్న ఒక ప్లేసు. ఇది పార్ట్ 2లో వచ్చింది. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైందని 2 పార్ట్స్ చేస్తున్నా.